అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి తిప్పతీగ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో చిన్న వయసు నుంచే మొదలై చాలా కాలం పాటు వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ రకరకాల సమస్యలకి, ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఆధునిక నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి చాలామందిలో కలుగుతూ ఉంది. ఈ మోకాళ్ళ నొప్పులకి క్షేమదాయకమైనటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతిలో మనకి కోకొల్లలుగా లభిస్తాయి. వాటిల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ ఒక సులువైనటువంటి ఫార్ములాని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడే మూడు. తిప్పతీగ చూర్ణం ఒక 40 గ్రాములు తీసుకోండి. బాగా నిదానంగా నోట్ చేసుకోండి. మరి చాలామంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈజీగా మనకు మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తే మనకు పొలాల్లో కూడా మనం సేకరించుకొని తెచ్చుకొని తయారు చేసుకొని వాడుకోవచ్చు. లేకపోతే మార్కెట్లో కూడా మనకు ఎండించినటువంటి దొరుకుతాయి కాబట్టి అవి కూడా తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. తిప్పతీగ చూర్ణము ఒక 40 గ్రాములు తీసుకోండి. తిప్పతీగ చూర్ణం, దీన్నే అమృతవల్లి చూర్ణం, గుడూచి చూర్ణం అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారనమాట. ఒక 40 గ్రాములు తిప్పతీగ చూర్ణం తీసుకోండి. అట్లే వావిలి ఆకు చూర్ణం, వావిలి, దీన్ని నిర్గుండి చూర్ణం అనేటువంటి పేరుతో కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. వావిలి చూర్ణం అంటే తెలుగు పేరు, నిర్గుండి చూర్ణం అంటే సంస్కృతం పేరు. కాబట్టి వావిలి చూర్ణం లేదా నిర్గుండి చూర్ణం అదొక 40 గ్రాములు తీసుకోండి. శొంఠి పొడి ఒక 40 గ్రాములు తీసుకోండి. తిప్పతీగ పొడి 40 గ్రాములు, వావిలాకు పొడి 40 గ్రాములు, శొంఠి పొడి 40 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 120 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని రోజు 4 గ్రాముల చొప్పున ఒక నెల పాటు వాడేసేసి తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ 3 పదార్థాలు బాగా కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు, అంటే 15 నిమిషాల ముందు ఉదయము, 10-15 నిమిషాల వరకు పర్వాలేదన్నమాట. అదేవిధంగా రాత్రి పూట కూడా 10 లేదా 15 నిమిషాల ముందు ఒక 50 ml నుంచి 100 ml వరకు కాచిచల్లార్చినటువంటి నీళ్లు తీసుకొని అందులో పూటకి 2 గ్రాములు, అంటే ఉదయం పూట 2 గ్రాములు, రాత్రి పూట కూడా 2 గ్రాములు, చెప్పాను కదా రోజు 4 గ్రాముల చూర్ణం వాడుకోవాలని చెప్పేసి నీళ్ళల్లో కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి ఔషధ ఫార్ములాలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా చాలా స్పీడ్గా సమర్థవంతంగా పనిచేసి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ తిప్పతీగలో అరబినో గెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నట్టు మనకు పరిశోధనల ద్వారా నిరూపితమైంది. సర్వసాధారణంగా మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా TNF ఆల్ఫా, సైటోకైన్స్, IL-2, IL-6 ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు ఈ మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి అవుతుంటాయి. మరి తిప్పతీగను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల తిప్పతీగలో ఉన్నటువంటి అరబినో గెలాక్టాన్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు మోకాళ్ళ భాగంలో హానికారకంగా ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క పదార్థాల యొక్క శక్తిని నిర్వీర్యం చేయడమే కాకుండా ఆ పదార్థాల యొక్క ఉత్పత్తిని కూడా ఈ యొక్క అరబినో గెలాక్టాన్స్ తగ్గిస్తాయి అన్నమాట. అట్లే వావిల్లో కూడా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయి. అందుకే పూర్వకాలం కూడా ఈ వాత నొప్పులకు సంబంధించి వావిలాకు వైద్యం అని చెప్పేసి చేసేవాళ్ళు అనమాట. వాయిలాకు, దీన్ని మోటు భాషలో వాయిలాకు ఉంటారు. అంటే వాతాన్ని తగ్గించేటువంటి సమర్థమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత మరి పూర్వకాలం నుంచే మన వాళ్ళు వాయిలాకు అని చెప్పేసి ఆ వాయిలాకుని ఇలాంటి నొప్పులకు వాడడం సర్వసాధారణంగా జరుగుతుండేదన్నమాట. ఈ వావిలాకులు కూడా ఆల్కలాయిడ్స్, అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్, టర్పినాయిడ్స్, లిగ్నాన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క మోకాళ్ళ భాగంలో
ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో తయారైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలను ఉత్పత్తి తగ్గించడమే కాకుండా మోకాళ్ళ భాగాన్ని ఆరోగ్యవంతంగా చేసేటువంటి శక్తి కూడా వావిలాకులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలకి ఉంది. అట్లే శొంఠిలో ఫినోలిక్ కాంపౌండ్స్ అనేటువంటి ఫినోలిక్ కాంపౌండ్స్, జింజరాలు, షాగోలు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క నొప్పి తగ్గేందుకు, అదేవిధంగా మోకాళ్ళలో గుజ్జు త్వరగా అరగకుండా తగ్గిపోకుండా ఉండేందుకు, మోకాళ్ళలో గుజ్జు ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. అంటే తిప్పతిగలు ఉంటున్న రసాయన పదార్థాలు, వావిలాకులు ఉంటున్న రసాయన పదార్థాలు, శొంఠిలో ఉంటున్న రసాయన పదార్థాలు, ఈ మూడు కూడా మోకాళ్ళ భాగంలో కార్టిలేజ్ని రక్షిస్తాయి. అదేవిధంగా సైనోవియల్ మెంబ్రెయిన్ అనేటువంటి ఒక పొర నుంచి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటి జిగురు పదార్థం ఉత్పత్తి అవుతుంటుంది. ఆ జిగురు పదార్థం బాగా ఉత్పత్తి ఎట్లు చేస్తాయి. అంతేకాకుండా జిగురు పదార్థం త్వరగా తగ్గకుండా కూడా ఇవి కాపాడుతుంటాయి. వీటన్నిటికి తోడు మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కండరాలు, అదేవిధంగా ఎముకలు, లిగమెంట్స్, టెండాన్స్ ఇలాంటివన్నిటిని కూడా ఆరోగ్యవంతంగా చేసి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శక్తి ఈ మూడింటిలో ఉంది. కాబట్టి మరి ఈ యొక్క మూడు పదార్థాలను కలిపి తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.